హై ఫ్రెండ్స్ అని చెప్పి ఫాస్టింగ్ వదులుతున్నా అని చెప్పాలి. సాయంత్రం జాగరణ దీపం పెట్టాక ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యి మా అబ్బాయి ఫాస్టింగ్ ఇట్లా వదిలాక సాయంత్రం బ్లాగ్ కంప్లీట్ చేయలేకపోయాను. జ్యోతి వెలిగియాలి, అక్కడ దీపం పెట్టాం కదా, దీపం వెలిగిస్తా. రా వివేద్, వస్తున్నారా పిల్లలు? ఏం చేస్తున్నారు? పిల్లలు రోజు బ్లాగ్ అండి, కొంచెం లేట్ వస్తుంది ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది పండుగ రోజే, అందుకే ఎడిటింగ్ చేయలేదు. ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇక్కడ గుడిలో సాంగ్ దేవుని పాట వస్తుంది ఓం నమః శివాయ అని, కాపీరైట్ పడుతుందని చెప్పి నేను అక్కడ మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వీడియో అయితే ముందు ముందు చూసేసేయండి ఫ్రెండ్స్. గుడికి వెళ్ళేసి అయితే చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అభిషేకం చేయించినాము మేము, అర్చన కూడా వేయించాము శివుడికి. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చినాక సాయంత్రం మళ్ళీ పనులు స్టార్ట్. మేము అఖండ దీపం అంటే జాగరణ దీపం పెడతాము, మళ్ళీ జాగరణ దీపం రోజు సాయంత్రం పెట్టినాము. అలా మా శివరాత్రి మంచిగా చేసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారు, మీరు కూడా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ముందైతే మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. హ్యాపీ మహాశివరాత్రి. అందరూ ఒక పొద్దు ఉన్నారా, ఫాస్టింగ్ ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు అందరు కామెంట్ చేసేయండి. మేమైతే పొద్దుంచి పనులు అవుతున్నాయి, మా మొన్న నుంచి శివరాత్రి క్లీనింగ్ అవుతూనే ఉంది, అయింది ఆల్మోస్ట్ కంప్లీటెడ్. పొద్దున గుడికి వచ్చినాము, ఎంత బాగా అనిపించిందండి. గుడికి వచ్చినాక ప్రశాంతంగా అనిపించింది, ఎంత బాగా అలంకరించారు తెలుసా గుడిలో, చాలా బాగా అలంకరించారు. నిన్న సాటర్డే నైట్ కళ్యాణం కూడా అయింది శివుని పార్వతిది, చాలా బాగా అనిపించింది. అసలు నిన్న మేము వెళ్ళలేకపోయాం కానీ పొద్దున గుడికి వచ్చినాము, ఎంత మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. శివుని చూస్తుంటే అసలు అబ్బా కనుల పండుగ అనమాట ఈరోజు గుడిలో, చాలా బాగా అనిపించింది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఓ పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు కాలేదు ఇంకా పెట్టడం, ఆడే పెడుతున్నాడు. వాడనొద్దు ఫాస్టింగ్ కదా. చిన్న చిన్న పనులు మా పెద్దోడు చేస్తాడండి, చిన్న చిన్న పనులన్నీ చేస్తాడు. మా భావేష్, మా మమ్మీ, మా అమ్మ పోలికలతో పుట్టిండు నా చిన్న కొడుకు. హాయ్ అండి, ఇట్లా కూర్చున్న బయట పిల్లలు అది బండి చేస్తున్నారు కదా, అందుకనేసి ఇట్లా కూర్చున్నాను అనమాట నేను కూడా. అఖండ జ్యోతి వెలిగిస్తాం కదా శివరాత్రి రోజు. ఇట్లా ముంతాకి మంచిగా పూజించుకోవాలి. ఫస్ట్ సున్నం పెట్టుకొని తర్వాత బొట్లు పెట్టుకుంటాం. ఇది మంచిగా సున్నం పెట్టినాక ఆరినాక బొట్లు పెట్టుకోవాలి కుంకుమ పసుపుతో. అఖండ దీపం వెలిగిస్తాం మేము శివరాత్రి రోజు. కింద ఏమి వేసుకున్నాడండి పేపర్, దోమ కూడా వేలు వస్తుందంట. నా రక్తమే నచ్చిందంట, వేసి కూడా దోమలు వస్తున్నాయి. ఆ దోమలు కూడా నా రక్తమే నచ్చింది, స్వీట్గా ఉంటాయి కదా, ఇంకా నేనే నచ్చుతా దోమలకి. నిన్ను చాలా స్వీట్ అండి, దోమలకు నేనే నచ్చుతానంట చాలా, ఇంకా నా చుట్టే తిరుగుతాయి డైలీ. వచ్చు మళ్ళీ చూడు వదులుతలే అమ్మా తింది. నన్ను చూపిస్తున్నా నైటీలో మంచిగా. అఖండ దీపం పెడతామండి మేము శివరాత్రిలో. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నా. పూజ చేయాలి అంటే పూజకి అన్నీ సిద్ధం చేసినాము, అభిషేకం కూడా అయింది. ఇప్పుడు నిన్ను జ్యోతి వెలిగియాలి, అఖండ దీపం పెడతాం కదా, దీపం వెలిగిస్తా. రా వివేద్, వస్తున్నారా? 10 సార్లు విలువాలి వీళ్ళని. మ్యాచ్ వస్తుంది కదా, మ్యాచ్లోనే బిజీ ఉన్నారు నా ఇద్దరు కొడుకులు. వివేద్, భావేష్ వస్తున్నారా? చూడండి
కనిపిస్తుందా? అఖండ దీపం పెడతాం కదా, అన్నీ రెడీ చేసుకున్నా. దీపం వెలిగియాలి. ఇక్కడ చూడండి మా అమ్మవారి తల్లి. ఆమెను నమ్ముతా చాలా, అమ్మవారి తల్లిని. ఇంకా వస్తలేరు చూడండి, నేనే వెలిగిస్తా. సాయంత్రం జాగరణ దీపం పెట్టాక పూజ కంప్లీట్ అయ్యాక ఇప్పటికే నాకు అసలు కొంచెం చేతన అవ్వట్లేదు. అయినా లేచి ఓపిక చేసుకొని లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ అయ్యి పొద్దు వెళ్ళాక మళ్ళీ నేను వీడియో కంప్లీట్ చేయలేకపోయాను. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఫాస్టింగ్ వదులుతున్నా అని చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, ఫాస్టింగ్ వదులుతున్నా. ఈరోజు శివరాత్రి కదా, ఫాస్టింగ్ వదులుతున్నా అబ్బాయి. రండి ఫ్రెండ్స్, తిందాం ఫ్రూట్స్. మీరు కూడా ఫాస్టింగ్ వదిలే ఉంటారు. టైం 7 అయిపోయింది కదా, 8 అవుతుంది. లేట్ అయిపోయింది వాళ్ళ మాకు అన్నీ చేసుకునే వారికి. ఖర్జూర్ నాకు చాలా ఇష్టం ఖర్జూర్.